శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఒక్క మనుష్యాత్మ వారించుకున్నటువంటి మార్గంలో సంపూర్ణంగా విజయం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు విజయం పొందాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే వారు ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో వారి ప్లాన్ చేస్తూ సాధనను మొదలు పెడుతూ ఉంటారు. అలా సాధనను మొదలుపెట్టిన తర్వాత కూడా వారికి సంపూర్ణమైనటువంటి విజయం దొరకకపోతే కొన్ని రకాలుగా వారిలో తెలియని నిరుత్సాహం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిరుత్సాహం ఒక మనిషికి పెరుగుతుందో వారికి తెలియకుండానే వారి మనసు అతిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క మనసు అతిగా ఆలోచిస్తుందో దాని యొక్క ఫైనల్ రిజల్ట్ తెలియనటువంటి దుఃఖం కానివ్వండి, అశాంతిని కానివ్వండి, లేదా వారికి తెలియకుండానే వారి మనసులో దుఃఖము అశాంతిని పెంచుకుంటూ ఉంటారు. అప్పుడు ఎదుటి వారితో సలహా తీసుకోవాల్సి వస్తుంది. ఎదుటి వారు మీకు ఇచ్చినటువంటి సలహా కొద్ది సమయం మాత్రమే ఇవ్వగలుగుతారు. అయినప్పటికీ ఒకసారి మనం పరాజయం పొందామనుకోండి, ఓటమి అనేది మనకు తెలియకుండానే ఎన్నో వేల సార్లు పదే పదే మన మనస్సుకి గుర్తు తెచ్చి మన మనస్సుని నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. మన హ్యూమన్ మైండ్ ఎలాంటిదంటే ప్రతినిత్యం మన యొక్క మైండ్, మన యొక్క థాట్స్ అనేది థింకింగ్ చేస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ఆ 4 రకాల ఆలోచనలో మొదటి రకము సకారాత్మక చింతన, రెండవది నకారాత్మక చింతన, మూడవది అవసరమైన ఆలోచనలు, నాలుగవది వ్యర్థమైన ఆలోచనలు. మన యొక్క మనసులో ఎంత ఎక్కువగా వ్యర్థ ఆలోచనలు వస్తాయో, నెగిటివ్గా ఆలోచిస్తామో, ఆలోచన యొక్క ప్రభావం ఫస్ట్ స్టేజ్ ఆలోచనలు, దెన్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆలోచన ప్రభావం ఎక్కువగా అయిపోయింది అనుకోండి, మనసుకు తెలియని స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్లో వ్యర్థం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. వారికి తెలియకుండానే నాన్ స్టాప్గా మనస్సు అనేది అతిగా వ్యర్థం ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వ్యర్థం ఎక్కువ అయిపోయింది అనుకోండి, థర్డ్ స్టేజ్ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. వారికి ఎప్పుడైతే టెన్షన్ పెరుగుతూ ఉంటుందో స్పీడ్గా మన మనసు యొక్క ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఫైనల్ స్వరూపం టెన్షన్ కూడా ఎక్కువైపోతాయి. దాని తర్వాత తెలియని డిప్రెషన్ అనేది మన మైండ్ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఓవర్ థింకింగ్. థింకింగ్ చేస్తున్నాను అంటే అది ఎక్కువ వేస్టేజే ఉంటుంది. పాజిటివ్ థాట్స్కి స్లోగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. కొన్ని ఆలోచనలు మనసులో రాగానే మనసుకు చాలా సుఖం దొరుకుతుంది, ప్రశాంతం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నా మనస్సు అతిగా వ్యర్థం ఆలోచిస్తుందో, దుఃఖప్రదమైన ఆలోచనలే ఎక్కువగా చేస్తుందో, దాని యొక్క స్పీడ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వారికి తెలియకుండానే టెన్షన్ పెరిగి వారికి ఒకలాంటి డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ఆ డిప్రెషన్ కొంతకాలం వరకు ఓకే, మనిషి అదే డిప్రెషన్లో ఉన్నాడనుకోండి, ఫైనల్ స్వరూపం
మెంటలీ రిటార్డ్. కొందరు అనుకుంటారు అతిగా దుఃఖపడడం ఇది న్యాచురల్, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, వారిని చూస్తూ నేను కూడా చేస్తూ ఉన్నాను. అదే విషయంలో మనం ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, టెన్షన్ ఫీల్ అవుతున్నాం అనుకోండి, మీ జీవితానికి ఉండేటువంటి విలువ పూర్తిగా పోతుంది. మరి ఇలాంటివి జరగకుండా మనం ఏం చేయాలి? మనందరికీ తెలిసిన విషయమే, మిలిటరీ ఉందనుకోండి, మిలిటరీ వారు వెళ్ళేవారు ప్రతి విషయంలో ఎంత యాక్టివ్గా ఉంటారు కదా. వారు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత ఆల్రౌండర్గా ఉంటారంటే ఏ విషయంలో కూడా వారు అతిగా వేస్ట్ ఆలోచించకుండా సరిగ్గా ఉండగలుగుతారు. కొందరిని అడుగుదామనుకోండి, ప్రజెంట్ మీ యొక్క పరిస్థితి ఏంటి? ప్రజెంట్ నా పరిస్థితి ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి? నిన్న జరిగిపోయిన విషయాలు, లైఫ్లో నేను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా నాకు గుర్తొస్తున్నాయి. అప్పుడు నేనేం చేయాలి? నా మైండ్ పని ఆలోచించడం, థింక్ చేయడం. ఓవర్గా నా మైండ్లో వేస్ట్ థాట్స్ వస్తున్నప్పుడు మన మనసుకు ఒకటే చెప్పాలి, అటెన్షన్ ప్లీజ్, అటెన్షన్ ప్లీజ్. మీ మనసుకు మీరే చెప్పండి. ఎప్పుడైతే మీకు అటెన్షన్ అనేటువంటి ఆ మాట గుర్తొస్తుందో అప్పుడు మన యొక్క మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ స్పిరిచువల్ వేలో మనం ఉపయోగించుకోగలుగుతాం. ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేటువంటి విషయం ఇదే. అటెన్షన్లో ఉండండి. టెన్షన్ టెన్షన్, టెన్షన్ టెన్షన్ పలకడంలో చాలా సహజం అనిపిస్తుంది. మీరు టెన్షన్లో ఉంటే మీలో ఏం పెరగదు? టెన్షన్ అనేది పెరగదు. ఇది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేక సార్లు మన మనసుని అటెన్షన్ వైపు తీసుకువస్తుంది. నా జీవితం యొక్క గమ్యం, నా యొక్క లక్ష్యం, ఆధ్యాత్మిక పరంగా నేను ఎంతో ఎదగాలి. భగవంతుడు జ్ఞాన సాగరుడు. ఆ భగవంతుడు నాకు నేర్పించినటువంటి ఆధ్యాత్మిక మార్గం ద్వారా నేను ఎన్నో గొప్ప విజయాలను ఇంకా పొందాలి, ఇంకా సాధించాలి. దానికోసం ప్రతి సెకండ్ అటెన్షన్లో ఉండండి. నేను ఎందుకు ఇంత వ్యర్థం ఆలోచిస్తున్నా? మన మనసుని ప్రశ్న అడగాలి. అటెన్షన్ ప్లీజ్ అని మీ మైండ్కి చెప్పండి. స్టాప్ చేయండి. ఓవర్ థింకింగ్ని స్టాప్. ఆ ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే నా మైండ్ స్టాప్ చేస్తుందో ఆటోమేటిక్గా నా మనసు వ్యర్థం ఆలోచించడం మానుకుంటుంది. ఇది మనపైన మనం, అంటే ఓవర్గా ఆలోచిస్తూ టెన్షన్లో రావడం, అలా టెన్షన్లోకి వచ్చే వ్యక్తులకి ఎప్పుడైతే వారి యొక్క మైండ్ వీక్ అయిపోతుందో, జీవితకాలం అంతా వ్యర్థంలోనే గడిపాను అనేటువంటి ఒక థాట్ వస్తుందో, వారి యొక్క శాంతిని కోల్పోతారు. భగవంతుడు మనందరికి ఇస్తున్న సందేశం, మీ యొక్క జీవితం వజ్రతుల్యము లాంటిది. ఓకే, మీ లైఫ్ యొక్క వాల్యూ ఎప్పుడు తగ్గిపోయింది? భగవంతుడు ఇచ్చిన వజ్రతుల్యమైన జీవితం యొక్క వాల్యూ
తగ్గిపోవడానికి గల ఏకైక కారణం సెల్ఫ్. మన యొక్క మైండ్ థింకింగ్ పైన, మన పైన మనకి అటెన్షన్ తగ్గినప్పుడే. అటెన్షన్ ప్లేస్. ఎందుకు నాకు ఇంత కోపం వచ్చింది? మైండ్ని అడగండి. ఎవరో చేసినటువంటి భ్రష్ట కర్మలను, తప్పుడు కర్మలను చాలా అతిగా నేను ఆలోచిస్తున్నానా, లేదా నా గురించి, నా యొక్క లైఫ్ స్ట్రక్చర్ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారో అది తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నానా? నా యొక్క గమ్యాన్ని నేను మర్చిపోతున్నానా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. దాన్ని అంటారు మనలో మనం, మనతో మనం అటెన్షన్లో ఉండడం. సో టెన్షన్లో రాకుండే ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవించండి అనేదే ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క యోగి ఆత్మ పరమాత్మ మహావాక్యాల ద్వారానే నేర్చుకోగలుగుతుంది. నాకు దేంతో లాభం, దేంతో నష్టం అనేటువంటి నాలెడ్జ్ టీచ్ చేసేదే ఆధ్యాత్మిక మార్గము. ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేటువంటిది మన యొక్క లైఫ్ యొక్క వాల్యూ గురించి. మీ యొక్క జీవితం అనేది పరమాత్ముడు ఇచ్చినటువంటి గొప్ప ప్రసాదము. ఓకే, ప్రసాదం ఇప్పుడు కూడా మనం కళ్ళకద్దుకొని పంచి తింటాం. మన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా మార్చుకోవాలి. ప్రస్తుతం మీరు ఏ వయసులో ఉన్నా, మీరు బాల్యంలో ఉన్నారా, యవ్వనంలో ఉన్నారా, వృద్ధాపాయంలో ఉన్నారా, మీరున్న ఆ వయసులో వరకు పాస్ట్ టెన్స్ మీకు ఎప్పుడు గుర్తొచ్చినా జస్ట్ మీకు హ్యాపీనెస్ మాత్రమే గుర్తు రావాలి. సో 2004ని మీరు గుర్తు తెచ్చుకుంటే 2005లో హ్యాపీనెస్ మాత్రమే రావాలి. అంటే ప్రజెంట్ 2004లో నేనేం చేశాను, 2024లో ఏం చేశాను, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. లైఫ్లో ఎక్కువ వేస్ట్ అయిపోయింది. ఆ వేస్టేజ్ మిమ్మల్ని అనేక సార్లు చెప్పే మీది ఒకటే, సెల్ఫ్ మీ పైన మీకు అటెన్షన్ తగ్గిపోయింది. ఎప్పుడైతే సెల్ఫ్ మీ పైన మీకు అటెన్షన్ పూర్తిగా తగ్గిపోయిందో అప్పుడే మీకు తెలియకుండానే నిరుత్సాహం అనేది మొదలైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరం పరమాత్మ ద్వారా ఇదే నేర్చుకోవాలి. జరిగిపోయిన గతం, జరుగుతున్న వర్తమానం, ఈ రెండు కూడా హాయిగా ఉండాలి. నా పాస్ట్ టెన్స్ అయిపోయింది, అది ఓల్డ్ న్యూస్. అయిపోయినటువంటి మీ యొక్క పాస్ట్ లైఫ్లో మీకు ఎన్నో మంచి జరిగి ఉండొచ్చు, ఎన్నో మీరు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నటువంటి ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్లో గుర్తు తెచ్చుకోండి. అప్పుడే మనకు టెన్షన్ పెరగకుండా అటెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. అటెన్షన్లో ఉండాలనేదే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, వారి యొక్క డైరెక్షన్. సో మనలో ఉండేటువంటి వీక్నెసెస్, ఎన్నో వీక్నెసెస్ ఉంటాయి మనిషికి కదా. ఇది మన మైండ్ వీక్, మనస్సు వీక్. మనస్సు ఎక్కువగా వీక్ అయిపోయింది, లేదా మనస్సు వీక్ అవ్వకూడదు
వీటన్నింటికి మనం నేర్చుకునేటువంటి ఒకే ఒక్క పాఠం, మన పైన మనకి, అంటే మన ఆలోచన తీరు పైన సంపూర్ణంగా అటెన్షన్. నెగిటివ్ ఆలోచిస్తున్నానా, పాజిటివా, నెససరా, వేస్టా? మనసులో ఎక్కువగా వ్యర్థం పెరగడానికి మూల కారణం ఎక్కువగా ఇతరులను చూసేటువంటి తప్పుడు అలవాటు, ఇతరులతో మన యొక్క లైఫ్ని కంపేర్ చేసుకునేటువంటి తప్పు అలవాటు, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించేటువంటి తప్పుడు అలవాట్లు. ఈ తప్పుడు అలవాట్లే మనలో వీక్నెస్ని పెంచుతాయి, చాలా వీక్నెస్. సో మెంటల్గా వీక్ అయిపోయారనుకోండి మీరు, పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. దాన్ని స్టాప్ చేసి మన మనసుని మనం ప్రశ్న అడగడం మొదలుపెట్టాలి. ఈ రోజుల్లో పక్కవారు తప్పు చేస్తే మనకు తెలియకుండానే ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం వారిని. అలాంటి క్వశ్చన్స్ వారిని అడిగి వారిలో అటెన్షన్ని పెంచుతాము లేదా టెన్షన్ని పెంచుతాము. ఈ రెండు పెంచేవి, ఎదుటి వాళ్ళు టెన్షన్ అటెన్షన్ రెండు పెంచేది అతి ప్రశ్నలు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, క్వశ్చన్ మార్క్స్. అతి క్వశ్చన్ మార్క్స్ ఎదుటి వారిని అడగటంతో కానివ్వండి, లేదా మనమే ఎక్కువగా ఓవర్గా థింక్ చేయటంతో కానీ మనలో వీక్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. నాలో ఉన్న వీక్నెస్తో నేను ఎలా ఫైట్ చేయాలి? సో నెగిటివ్ పోవాలి అంటే మనలో పాజిటివ్ థాట్స్ని పెంచుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆ విధంగా మారడానికి ఏం కారణం అయ్యి ఉండొచ్చు, ఆ కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారిని అడగండి, మీరు ఇవే పనులు చేస్తే మీ జీవితం యొక్క విలువ ఎలా ఉంటుంది? వ్యర్థ ప్రశ్నల్లో మన మనసు ఆధీనం అవుతాయి. అతి ప్రశ్నల్లో పడేటువంటి వ్యక్తి క్వశ్చన్ మార్క్స్ తప్ప దానికి సరైన సొల్యూషన్ని, మార్గాన్ని వెతకనటువంటి వ్యక్తులు. ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేది ఒకే ఒక అంశం, స్వయం మీరు ఒక ఆత్మ, పరంధామం, పరమాత్ముడు ఉండేటువంటి గొప్ప స్థానం. ఆ లోకం నుండి సృష్టి అనే ఈ నాటక రంగంపై ఒక గొప్ప దివ్యమైన పాత్రను అభినయం చేయడానికి సృష్టి అనే నాటక రంగానికి వచ్చారు. నాటకం అనగానే మన మనసు ఒక మంచి ఆన్సర్ చెప్పాలి. మంచి ఆన్సర్. ఏం ఆన్సర్ నా మనసు నాకు చెప్పాలి? నాటకంలో చాలా రకాల పాత్రధారులు ఉంటారు, చాలా రకాలు. కొందరి డ్రామాలో రోల్ ఎంత గొప్పగా ఉంటుందంటే వాళ్ళ రోల్ ఏంటి, అందరినీ సంతోషపెట్టడం. కొందరి రోల్ ప్రతి ఒక్కరిని దుఃఖపెట్టడం. కొందరి రోల్ ఏంటి, పక్క వారిని సంతోషపెట్టడం మాత్రమే. కొందరి రోల్ సంతోషాన్ని లాక్కోవడం, దుఃఖపెట్టడం, పక్కవారి సుఖాన్ని లాక్కోవడం. ఇన్ని రకాల పాత్రధారులు స్క్రీన్ మీదే కాదు, నా నిజ జీవితంలో కూడా
ఉన్నారు, ఉంటారు. ఈ ఆన్సర్ నా మైండ్కి తొందరగా జవాబు దొరికిపోవాలి. తొందరగా మీకు జవాబు దొరికింది అంటే మీరు గొప్ప పాత్రాభినయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అని అర్థం. ఈ జవాబు ఎప్పుడైతే మీ మనసుకి గుర్తొస్తుందో కొన్ని సెకండ్స్లలోనే కన్ఫ్యూజ్ మైండ్ స్టాప్ అయ్యి, కన్ఫ్యూజ్ కాకుండా టెన్షన్లోకి క్షణాలలో మీరు వచ్చేస్తారు. ఈ విధంగా క్షణాలలో నా మనస్సు అటెన్షన్లో తీసుకురావడమే మనం చేస్తున్నటువంటి మనలో ఉన్న బలహీనతలతో యుద్ధం. బలహీనతతో యుద్ధం చేశారు అంటేనే అర్థం కన్ఫ్యూజ్ మైండ్ నుండి అటెన్షన్లోకి వచ్చారని అర్థము. మరి వీలైనంత వరకు ఇలాంటి లైఫ్ స్టైల్ని మనం స్టార్ట్ చేద్దామా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎదుటి వారి ఎలాంటి వారైనా వారి చూడగానే ఒకే ఒక జవాబు గుర్తు రావాలి. ఈ నాటక రంగంలో ఆ ఎదుటి వ్యక్తి పాత్ర అంతే. వారి పాత్ర వారు పోషిస్తూ ఉన్నారు. నా పాత్ర ఏంటి? ఎదుటి వ్యక్తి యొక్క పాత్రని చూస్తూ ఓవర్గా ఆలోచించడం, ఇది నా పాత్రనా కాదా? ఏది నా పాత్ర కాదో దాని వైపు నా మైండ్ని పోనివ్వద్దు. ఓకే, నా మైండ్ ఎప్పుడైతే అటువైపు పోలేదో అప్పుడే నాలో ఉన్న బలహీనతలపైన నేను విజయం సాధిస్తాను. అటెన్షన్లో ఒక్కొక్క సెకండ్లో మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే ప్రశాంతత అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనము మనసులో పెరుగుతున్నటువంటి టెన్షన్ని, ఆవేశాన్ని, బలహీనతల్ని ఏ విధంగా మనం ఆధీనంలో తీసుకురావాలంటే వాటిని స్టాప్ చేయాలి. ఆ యొక్క అంశం గురించి ఎన్నో విషయాన్ని మనం చర్చించుకున్నాము. అతిగా ఆవేశంలోకి వస్తూ క్రోధాన్ని పెంచుకుంటూ, కాంపిటీషన్, ఇరిటేషన్ పెంచుకుంటూ పరమాత్మ మనకి ఇచ్చినటువంటి ఈ జీవితం యొక్క విలువను తగ్గించుకోవద్దు అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. ఆల్రెడీ ఎన్నో మనం నేర్చుకున్నాము, ఇంకా మనము నేర్చుకోవాలి. ఈ విధంగా మన యొక్క మైండ్లో ఉండేటువంటి బలహీనతని మనం స్టాప్ చేస్తూ మనసుని శక్తిశాలిగా మార్చుకుందాము. శక్తిశాలి మనసే ఏకాగ్రత అనేది పెంచుకొని భగవంతుడి యందు మనసును లగ్నం చేస్తుంది. నిత్యం మీ యొక్క మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తూ సుఖము, శాంతి యొక్క, ఆనందం యొక్క అనుభూతి చెయ్యండి. మరికొన్ని విషయాలను రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.